కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. నల్గొండ జిల్లాలోని వేములపల్లిలో నార్కట్పల్లి అద్దంకి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల నిరసనలతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. అన్నదాతలు కన్నెర్ర చేశారు. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. ఓ రైతు రోడ్డుపై అడ్డంగా పట్టుకుని ఆందోళన చేపట్టాడు. అయితే నల్గొండలోనే కాకుండా మిగతా జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తిరగడం లేదని, కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన చేపడుతున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆయన పర్యటనలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామాల్లో తిరుగుతున్నారు, పర్యటిస్తున్నారు. ధాన్య కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, చాలా చోట్ల తెరవలేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులు ధాన్యపు రాశులు కుప్పలుగా పోశారని, అవి తడిసిపోయే ప్రమాదం ఉందని చెప్పి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలుస్తూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మద్దతు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యపు కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరవాలని, మద్దతు ధరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపడుతున్నారు. ఎవరో ఒక్కరే మాట్లాడారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే 2400కి రూపాయలు తక్కువ, ఒకవేళ ఏమైనా తేడా ఉంటే 10 రూపాయలు 5 రూపాయలు తేడా అని 2400 తక్కువ అసలు ఎప్పుడైనా